ఓ మనిషి జీవితాన్ని నిలువున నెట్టేట ముంచేదే కోపం. బంధాలను విడదీయాలన్నా, స్నేహాన్ని చిదిమేయాలన్నా, జీవితాలను నాశనం చేయాలన్నా కోపం ముందుంటుంది. కోపాన్ని తగ్గించుకుంటే మన జీవితం పూల మార్గంలో సాగుతుంది. రెండక్షరాల చిన్న పదమైన ఈ కోపం జీవితాన్ని నాశనం చేయటానికి మూలంగా మారుతుంది. 2 నిమిషాల గొడవ ఒక నిండు జీవితాన్ని బలి చేసేస్తుంది. కోపంతో పుట్టిన కక్ష ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఆ మనిషిపై ఆధారపడిన కుటుంబాన్ని బలి కోరుతుంది, రోడ్డుపాలు చేసేస్తుంది. అభం శుభం తెలియని కొన్ని జీవితాలను సమాధానం దొరకని ప్రశ్నగా మార్చేస్తుంది. కోపం అనేది ఎదుటివారి జీవితాన్నే కాదు, మన జీవితాన్ని కూడా నాశనం చేసేస్తుంది. కోపాన్ని మనం ఆయుధంలా కాకుండా ఒక ఆలోచనగా మలుచుకోవాలి. బాధ నుండి కోపం అనే భావోద్వేగం పుడుతుంది. ఆ బాధను తీర్చుకుంటే ఈ కోపం అనేది మనలో తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఈ బాధ అనేది ఒక స్థాయి దాటిపోయాక ఎదుటివారిని ఏం చేసినా సరే మనల్ని మనం సంతృప్తి పరుచుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నాన్ని కోపమని అంటాం. కోపం అనేది ఒక సహజంగా వచ్చిన భావోద్వేగమే. మనలో ప్రేమ, ఆలోచన, కోరిక ఇవన్నీ ఎలా అయితే పుడతాయో కోపం కూడా అలానే పుడుతుంది. కొందరిలో అదుపులో ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఆలోచించి తమ జీవితాలు చిక్కుల్లో పడకుండా జాగ్రత్త పడతారు. కానీ మరికొందరు అదుపు తప్పుతుంది. వారిలో కోపం క్రిమినల్స్గా మారే అవకాశం ఉంటుంది. చివరికి తమ ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. 2 కుటుంబాలను క్షోభకి గురి చేసేదే ఈ కోపం. 2 నిమిషాల పాటు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా ప్రాణాలు నిలబడతాయి. కోపం కారణంగా జైల్లో పడి మగ్గుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉందట. క్షణికావేశంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక హత్యలు చేయడం, తప్పులు చేయడం, ఆలోచన లేకుండా విచక్షణారాహిత్యంగా ప్రవర్తించడం, తరువాత నిండు జీవితాన్ని నాశనం అయిపోవటానికి ఈ కోపం అనే మహమ్మారి కారణమవుతుంది. కోపం అనేది 25 ఏళ్ల యువకుల్లోనే కాదు, 2 ఏళ్ల పిల్లల్లో కూడా వస్తుంది. పిల్లలు కోపాన్ని ఏడుపు ద్వారా వ్యక్తపరిస్తే పెద్దవాళ్ళు కోపాన్ని కొత్త రూపాల్లో వ్యక్తపరుస్తూ ఉంటున్నారు. ఆ కోపాన్ని తగ్గించుకోవటానికి వివిధ తప్పుడు మార్గాల్లో ప్రయత్నించి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎదుటివారికే కాకుండా వారికి వారే బాధలను మిగిల్చుకుంటున్నారు. ఈ కోపం వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. కొన్ని జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. దానివల్ల ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. పురాణాల్లో ఒక గొప్ప మహాముని ఉండేవారట. ఆయన పేరు దుర్వాహ మహాముని అట. ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పది, ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో గొప్ప ఋషి. ఆయన కోపం అనే ఒక దుర్గుణం వలన చరిత్ర అతనిని మనకి చెడ్డవాడిగా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. మనకు నచ్చని సంఘటన జరిగినప్పుడు మన మెదడులో ఉండే ఒక భాగం ప్రతిస్పందించడం మొదలు పెడుతుందట. ఆ ప్రతిస్పందనే ఈ భావోద్వేగం వెంటనే శరీరంలో అడ్రినల్, కార్టిసోల్, టెస్టోస్టెరాన్ వంటి ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుందట. అలా అడ్రినల్ రక్తంలోకి ఎక్కువ మోతాదులో పంపబడుతున్నప్పుడు ఈ కోపం అనే తీవ్రత మనలో పెరిగిపోతూ వస్తుందట. ఆ సమయంలో మనుషులు తీవ్రంగా అరవడం, కోప్పడడం, విచక్షణను కోల్పోవటం జరుగుతుంది. ఈ మెదడులో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చే వ్యవస్థ కూడా ఉంది. దానినే పారాసింపటి నర్వస్ సిస్టమ్ అని అంటారు. ఈ పరిస్థితిని సాధారణంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి కాసేపటికి కోపం తగ్గిపోతుంది. కానీ ఆ సమయంలో కూడా కొంతమంది మెదడును ఆలోచన చేయకుండా, అసలు దానికి అవకాశమే ఇవ్వకుండా ఆ 2 నిమిషాల్లోనే తీవ్రమైన ఆలోచనలు చేసేసి తీవ్రంగా నష్టపరిచే పనులను చేసేస్తాం. లేదంటే ఒక వ్యక్తిపై ఆ కోపంలో ఆ ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసేసుకుంటాం.
ఆ కోపంలో ఏర్పడిన అభిప్రాయం మనలో చాలా కాలం ఉండిపోతుంది. చివరగా ఆ వ్యక్తిపై మనం పగ తీర్చుకునే వరకు ఈ కోపం చల్లారదు. ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా మనలో ఈ కోపం అనే భావోద్వేగం మనకే రెచ్చగొడుతూ ఉంటుంది. ఆ క్షణంలో మనం మనల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతే, మనం ఏదైనా చేసేసి మనం వాడి మీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అలా కాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకునేందుకు అంకెలు లెక్క పెట్టడం, లేదంటే సరదాగా జరిగిన ఏవైనా గత విషయాలను గుర్తు తెచ్చుకోవటం, ఆ క్షణంలో మనం ఏదో ఒకటి ఆలోచన చేయటం అనేది మనం చేయాలి. అలా చేసినప్పుడు కోపం అనేది కూడా సంతోషంలాగా ఒక ఉద్వేగం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. మనం బ్రతికి ఉన్నంత వరకు ఈ మానవ సంబంధాల మధ్య నిరంతరం బ్రతకాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవతల వాడి అజ్ఞానము, అవివేకము, లేదంటే విచక్షణ లేకపోవడం వలన వాడు అలా ప్రవర్తిస్తున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మనం అంటే వాడికి తెలియక అలా ప్రవర్తిస్తున్నాడేమో అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. తెలుసో తెలియకో ప్రవర్తిస్తున్నాడని వాడిపైన జాలి పడాలి మిత్రమా. అలా ప్రవర్తిస్తున్నందుకు వాడిని మనం ఒక పిల్లాడిలా చూడాలి. మినిమం వాడికి జ్ఞానం లేదు, ఆ భగవంతుడు వాడికి జ్ఞానం ప్రసాదిస్తే బాగున్ను అనే ఒక ఆలోచన చేయాలి. అంతేగాని వాడు ప్రవర్తించిన రీతికి మనం కోపానికి గురై మన కోపానికి మనమే బలైపోవడమో, లేదంటే ఎదుటివాడిని బలి చేయడమో చేయకూడదు మిత్రమా. ఎవరైతే మనల్ని రెచ్చగొడుతున్నారో వాడిని మనం ఒక అజ్ఞానిగా భావించాలి. వాడి చేసే ప్రయత్నాలన్నింటికీ మనం మౌనాన్ని పాటించాలి. వాడి చేసే ప్రయత్నంలో మన ఆశయాన్ని ఎత్తుక్కోవాలి. ఎవడు ఏం చేసినా మనం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనల్ని మనం నమ్మినప్పుడు ఈ సమాజంలో ఏ అంశము కూడా మనల్ని ప్రభావితం చేయదు అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. అలా మనల్ని మనం నలుగురిలో ఉన్నప్పుడు, ఈ సమాజంలో అలా తిరిగినప్పుడు, మనకి మనం గౌరవాన్ని ఇచ్చుకున్నప్పుడు, మన ఆవేశాన్ని లేదా మన కోపాన్ని ఎవ్వడూ కూడా టచ్ చేయలేడు. మనల్ని చెడ్డవాడిగా ఈ సమాజంలో నిలబెట్టాలి, నలుగురిలో వీడు మంచివాడు కాదు అని చెప్పాలని ఎవడైతే ప్రయత్నిస్తున్నాడో వాడి ప్రయత్నాలన్నీ కూడా విఫలం చెందుతాయి. చివరి వాడికే అసహనం కలుగుతుంది, విచక్షణ కోల్పోయేలా చేస్తాడు. మన శత్రువు ఎప్పుడూ కూడా మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మన బలహీనతే వాడు బలంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ బలహీనతే కోపం అని వాడు గమనిస్తాడు. మనం ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వని క్షణంలో వాడు ఎప్పటికీ మనల్ని ఏమీ చేయలేడు. మన పట్ల మనకున్న గౌరవాన్ని చూసి వాడు ఆశ్చర్యపోతాడు. చెడు ప్రయత్నం వల్ల వాడికి నలుగురు బుద్ధి చెప్పాలి. మన ప్రవర్తన అలా ఉండాలి. మన సహనాన్ని, మన గౌరవాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే మనం గౌరవించుకుంటామో అలాంటి క్షణాల్లో కోపం అనేది మనం జయించగలం. కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. మనిషి జీవితాన్ని అన్ని వ్యసనాల కంటే కూడా ఈ కోపమే తొందరగా నాశనం చేస్తుంది, ఒంటరివాణ్ణి చేస్తుంది, జీవితంలో మనకంటూ ఏమీ మిగలకుండా చేస్తుంది, పశ్చాత్తాప పడేలా చేస్తుంది. ఏమి చేసినా మనం రియలైజ్ అయినప్పటికీ ఈ కోపం మన కొంప ముంచుతుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు ఎవ్వడు కూడా మనల్ని ఏమీ చేయలేడు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.